వాళ్ళ ప్రేమ అబద్ధం కాదు బంగారి. ఇంకా వాళ్ళు ఏ సిచ్యువేషన్లోనూ నిన్ను వదిలేసి పోరు. నువ్వు ఫీల్ అవద్దు, సరేనా? అన్నిటికీ కారణం మా అమ్మే. మా అమ్మా, ఎందుకు అరుస్తున్నావు? నేను అరుస్తున్నానా? నువ్వెంత పనిచేసావో నీకు తెలుస్తుందా అసలు? ఏమ్మా, ఆవిడ భర్త చేసిన తప్పుకి ఆవిడెందుకమ్మా తిడుతున్నావు? పైగా ఊరు వదిలేసి పొమ్మని చెప్పావంట. వాళ్ళు ఎక్కడికైనా వెళ్తారమ్మా. ఎక్కడికైనా పోతారు, ఇందులో నీకేంటి సమస్య? మా నీకు కొంచెం కూడా మనస్సాక్షే లేదా? నీకు వాళ్ళంటే నచ్చలేదులే, ఒప్పుకుంటాను. వాళ్ళు ఎక్కడో ఒక చోట బతుకుతారు, వదిలేసే. ఎందుకమ్మా వాళ్ళని ఇంత టార్చర్ పెడుతున్నావు? ఇదంతా తప్పమ్మా. తప్పు మాత్రమే కాదు, పాపం. వాళ్ళ పరిస్థితి ఏంటి అని నీకు తెలీదమ్మా. కట్టుకున్న భర్త ఎక్కడున్నారని తెలియక కుటుంబం మొత్తం తప్పించిపోతుందమ్మా. వాళ్ళని పట్టుకుని ఏంట్రా, ఏంటి అత్తయ్య ప్రేమనా? ఎత్తుకుని పెంచిన పాసం పొంగుతోందా? వాళ్ళెక్కడికి పోతే నీకేంట్రా? వాళ్ళ కుటుంబానికి చేసిందంతా మర్చిపోయావు రవి. అమ్మా, వాళ్ళంతటి వాళ్ళు నేరుగా ఏ తప్పు చేయలేదు. అది ముందు నువ్వు తెలుసుకో. ఇప్పుడు కూడా నేను నీకు సపోర్ట్ చేసే నేను అత్తతో మాట్లాడుస్తున్నానమ్మా. నాకు వాళ్లతో కలిసిపోవటానికి ఏ సమస్య లేదు. కానీ నువ్వు అది తట్టుకోలేవని నేను పోవట్లేదు. మా నువ్విలాగే చేస్తూ పోతున్నావు అనుకో, తర్వాత నీకు నేను కూడా ఉండను. దయచేసి నిన్ను నువ్వు మార్చుకోమ్మా. అదే నీకు మంచిది, ఈ కుటుంబానికి మంచిది. ఊరికే ఎప్పుడు చూడు బంగారీని టార్చర్ పెట్టడం, జానుని ఎదిరించి మాట్లాడడం, ఏదో ఒకటి చేస్తూనే ఉన్నావు. ఈ మధ్య రాను రాను నీ బిహేవియర్ అస్సలు బాగోట్లేదు. రే రవి, ఆ జయరాణి కోసం నువ్వు నన్ను తప్పంటున్నావా? నేను నీ కన్న తల్లిన్రా. నీ మంచి చెడులన్నీ చూసుకుంటున్న దాన్ని నేను. నాతో ఇలా మాట్లాడడానికి నీకు మనసు ఎలా వస్తోందిరా? అమ్మా, ఇది నేను మాట్లాడేది కాదు, నీ ప్రవర్తనే నాతో మాట్లాడిస్తోంది. ఏంటండి ఏంటండి, వీడేదేదో మాట్లాడుతున్నాడు, మీరు చూస్తూ గమనున్నారేంటి? మీనా, ఇలా చూడు, వాడు మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది. వాడు ఓపెన్గా చెప్పాడు, నేను చెప్పలేదు. నువ్వు ఇలాగే చేస్తున్నావంటే వాడు మాత్రమే కాదు, నేను కూడా దూరం అయిపోతాను. దయచేసి నిన్ను మార్చుకో. అమ్మా, ఇదే నీకు ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. అత్తయ్య, బంగారీ, కూర్చో. జాన్సమ్మా, జాన్సమ్మా, కొద్దిసేపు మీ భుజం మీద పడుకోవచ్చా? రా. ఏంటి బంగారీ, ముఖం అంతా అలా వాడిపోయింది? జాన్సమ్మా, అత్త ఎందుకు నన్ను ఎంత ద్వేషిస్తున్నారు? నేను వాళ్ళకి మంచే కదా చేస్తున్నాను. ఆవిడ్ని ఎదిరించి నేనొక్క మాటైనా మాట్లాడానా? గొడవ పడ్డానా? ఆవిడ ఏం చెప్పినా నేను తలాడిస్తూనే ఉన్నాను. నేనేం చేస్తే ఆవిడ నన్ను ఒప్పుకుంటారో నాకు అర్థం కావట్లేదు. నన్ను ద్వేషించడానికి అసలు కారణం తెలిస్తేనే కదా అది నేను మార్చుకోగలను. బంగారీ, నీకింకా ఆ కారణం తెలియలేదా? మామూలుగా
అత్తకి కోడలికి వచ్చే సమస్యే కొత్తగా వచ్చిన కోడలి వల్ల అత్తగా తన ఇంపార్టెన్స్ తగ్గిపోతుంది, అధికారం తగ్గిపోతుందేమో అన్న భయం, పొసెసివ్నెస్. ఇది అందరింట్లో ఉండేదే. అదే ఇక్కడ కూడా జరుగుతోంది. అది మాత్రమే కాదు బంగారి, మీనాకి కొంచెం ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎక్కువైపోయింది. ఎందుకంటే తను వయసులో అనుభవించని చాలా విషయాలన్నీ నువ్వు అనుభవిస్తున్నావు. దానికి కారణమే నీ టాలెంట్, నీ చదువు. నేను కోడలిగా ఏం అనుభవించాను, కాని తను నన్ను దాటి వెళ్ళిపోతూనే ఉందే, అలా అని తన మనసులో దిగులు మొదలైంది. దానికి నేనేం చేయాలి జాన్సమ్మా? నేను ఆఫీస్కి ఇంకా వెళ్ళను, ఇంట్లోనే ఉంటానని చెప్పాను. మీరే కదా రావాల్సిందే అన్నారు. బంగారి, దానికి ఇది సొల్యూషన్ కాదు. ఇంకా నేనేం చేయాలి జాన్సమ్మా? ఆవిడ నమ్మేది ఏది నిజం కాదే. నేను ఆవిడ్ని నిజంగా అలా చూడలేదు కదా జాన్సమ్మా. నిజమే బంగారి, కాని తనకి అర్థమయ్యేలా ఎవరు చెప్తారు? నువ్వు తనకి థ్రెట్ కాదు అని ఎవరు నచ్చజెప్తారు? నువ్వే చెప్పగలవు. నువ్వు ఆపదవి కాదు, తనకి పెద్ద తోడువి అని నువ్వే తనకి చెప్పాలి. అది నీ చేతుల్లోనే ఉంది. మీనా నీ మీద కోపంగా ఉంది అని బాధపడకు. కోపం అనేది బలహీనత్వానికి ప్రతిబింబం. బలహీనంగా ఉన్నవాళ్లే ఎప్పుడూ కోప్పడుతూ ఉంటారు. అది మన మీద ఉన్న కోపం కాదు, పరిస్థితులు అలా నడిపేస్తాయి. మీ అత్తగారిని నువ్వే సరిచేసుకోవాలి. ఎలా జాన్సమ్మా? ఎలాగో నాకైతే తెలీదు. నువ్వు బ్రిలియంట్వి కదా, చెయ్యగలవులే. గంతలు కట్టి అడవిలో వదిలేసినట్టుంది. ఈజీగా ఎవడు చెప్పేశారు. అయ్యో, ఎలా నేను అత్త మనసు మార్చాలి? అత్తయ్య, ఏంటి? నిన్ను చూస్తుంటేనే నాకు కంపరంగా ఉంది. ముందెక్కడి నుంచి వెళ్ళిపో. అత్తయ్య, ఎందుకు అత్తయ్య కోపడుతున్నారు? కోపడకుండా నిన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకుని గోరుముద్దలు పెట్టాలా? నాకు నా కొడుకుని, నా భర్తని శత్రువులుగా మార్చేశావు కదా నువ్వు. నాతోనే వాళ్ళు గొడవ పడేలా వాళ్ళని మార్చేశావు కదే నువ్వు. నీలాంటి ఒక ద్రోహిని నేను చూసిందే లేదు. నిజంగా చెప్తున్నాను, కుటుంబాన్ని చీల్చి కన్నవాళ్ల నుంచి బిడ్డల్ని దూరం చేస్తున్నావు కదా. ఇదే పరిస్థితి నీకు ఒక రోజు వస్తుంది చూడు. అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య, నాకు ఒక 2 నిమిషాలు టైం ఇవ్వండి. ఏం మాట్లాడతావు?